ఉపవాసము దేవునితో సహవాసం. ఉపవాసము అంటే ఎవరు అన్నారట? పాయాసము అని. ఉపవాసం ఉన్న రోజు పాయాసం చేసుకుని తాగొచ్చని దాంట్లో జీడిపప్పు, దానిలో ఇంకేదో వేసి అందరూ తాగుతున్నారు. ఏమిటి నాన్న ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాం కదా, ఏంటా వేడివేడిగా గ్లాసులు అంటే, పాస్టర్ గారు ఉపవాసం కదా కాబట్టి పాయాసం తాగుతున్నా. ఉపవాసం అంటే వేడి నీళ్ళు తాగవచ్చు, వేడిగా ఉన్న నీళ్లు తాగు. నిజంగా ఉపవాసం ఉన్నావా? ప్రార్థన చేసుకో. సమయం చాలా విలువైంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీరు ప్రతి నిమిషం ప్రార్థన చేయవచ్చు దేవుని అడుగుతూ. ఎస్తేరు గ్రంథంలో 4:3 రాజు యొక్క ఆజ్ఞను శాస్త్రమును రద్దుపరచుటకు యూదులను ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంది. ఉపవాసం ఉండి ప్రార్థిస్తే రాజుగారు వేసిన శాసనం కూడా, అంటే బిల్ పాస్ అయింది అంటాం కదా, పార్లమెంట్లో బిల్ పాస్ అయితే అందరూ లోబడాల్సిందే అంటాం కదా, అలాంటి బిల్ పాస్ అయ్యాక కూడా దాన్ని క్యాన్సిల్ చేయించింది ఉపవాస ప్రార్థన. జీవో ఇచ్చినప్పుడు గడి జీవోను క్యాన్సిల్ చేయించగల శక్తి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉందని. ప్రైజ్ ది లార్డ్. సో ఎస్తేరుకు అంత గొప్ప ధైర్యం ఉంది. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడు, రాజుగారు పైన గొప్ప రారాజు యేసు ప్రభు ఆయన జవాబిస్తాడు. నమ్మింది ఆమె కదా, ఇంటి వాళ్ళందరితో ఫాస్టింగ్ చేయించింది. ఆమె పనికత్తలు కూడా ఉపవాసం ఉందట. రాణిగారే ఉన్నప్పుడు మేము ఎలా తింటామని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఈ విషయం రాజుగారికి తెలియదు, కానీ ఈమె ఒక విషయాన్ని పెట్టుకొని ప్రార్థన చేసింది. ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక యుద్ధం చేసింది దేవునితో. నాయనా యూదులను రక్షించండి, ఈ శాసనం క్యాన్సిల్ అయిపోవాలి. ఏంటి ఆ శాసనం? వారం రోజుల్లో యూదులందరూ కూడా చిరఛేదనం చేయండి, యూదులనే మరి కనిపిస్తే నరికేమని చెప్పి ఒక శాసనం పాస్ అయిపోయింది. అందరూ కత్తులు నూరి రెడీగా ఉన్నారట. యూదులున్న ఏరియాకి వెళ్ళడం, కత్తి చూపించడం, వచ్చే వారం మీ తలలు ఎగిరిపోతాయని చెప్పడం. ఒకటే ఆనందం, అలా ఆస్తులన్నీ దోచుకుందాం, మీ స్థలాలన్నీ మావైపోతాయి, మీ వ్యాపారాలు మావైపోతాయి. రాజుగారు శాసనం ఇచ్చాడు, యూదులరా మీవన్నీ మావే, వచ్చే వారానికి రెడీగా ఉండండి. కత్తులు రెడీ చేసుకుని ఊరు బయటికి ఎవరిని వెళ్లకుండా చూసుకున్నారు. అందరూ ఊరు బయటంతా అంతఃపురం డోర్లు వేశారు. ఈ విషయం ఎస్తేరుకి తెలియగానే మొర్దెకై చెప్పాడు. అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారు, దేవుడి దగ్గర మొరపెట్టారు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప జయమిచ్చాడు. ఎలాగో అంటే రాజశాసనం అసలు క్యాన్సిల్ కాదు, కానీ క్యాన్సిల్ అయ్యేంత గొప్ప చరిత్ర జరిగింది. ఒక హిస్టరీ సృష్టించింది ఎస్తేర్ ఉపవాస ప్రార్థన ద్వారా. అందుకే ఎస్తేర్ గ్రంథం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో. ఎజ్రా ఉపవాసం ప్రార్థించాడు. 1 రాజులు 21:27 ఎజ్రా దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని వారికిని వారి చిన్నవారికిని వారి ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఉపవాసం ఉండి ప్రార్థించిరి. మన ప్రయాణాలు బాగుండాలని ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయొచ్చు. వారికి, వారి పిల్లలకు, వారి చిన్నవారికి శుభం కలగాలని. చూసారా, ఎజ్రా దేవుని సన్నిధిని దుఃఖపరచుకొని ఉపవాసం ఉన్నాడు. ఆయన వారికి అంటే అతనికి, అతని కుటుంబాలు, అక్కడ ఉన్నటువంటి యవనస్తులు పెద్దలందరికీ, వారి చిన్నవారికి అనగా చిన్న తరము చిన్న పిల్లలందరికీ శుభ ప్రయాణము, మంచి జీవితము, మంచి కాపుదలు కావాలని ఉపవాసం ఉండి ప్రార్థించారట. అందుకే ఉపవాస ప్రార్థన పిల్లలకి మేలు చేస్తుంది, పెద్దలకు మేలు చేస్తుంది, ప్రయాణాల్లో కాపాడుతుంది. 1 రాజులు 21:27 చదవండి. అపాయము నుండి తప్పించబడుటకు అహాబు తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండెను. అపాయం వచ్చింది, మరి ఎలా తప్పించుకోవాలి? అపాయంలో ఉపాయం ఇచ్చేది ఎవరు? అపాయం నుండి తప్పించుకున్నట్టుగా అహాబు తన వస్త్రాలను చింపుకొని మరి దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేసిన. వస్త్రాలు చింపేశాడంట. రాజుగారు వస్త్రాలు చింపాడంటే ఏదో పెద్ద నేరం జరిగినట్టే. కానీ దేవుని సన్నిధిలో ఎంతటి వాడైనా, నేను బూడిద వంటి వాడిని, ఆయన నాపై కనికరించమని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అపాయంలో నుండి తప్పించుటకు దేవుడు ఉపాయాన్ని ఇచ్చాడు. మీరు కూడా అపాయంలో ఉన్నారా? దేవుడు ఉపాయం ఇవ్వగలడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపాయం కావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని సన్నిధిలో కనిపెడదాం. ప్రభు మీకును ఉపాయం దయచేయును గాక. ఆమేన్. నినేవే పట్టణపు వారు మారు మనసు నిమిత్తం గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించారు. పెద్ద ప్రళయం, పెద్ద ప్రాణాపాయం రాబోతుందని తెలిసినప్పుడు జోనా 3:5 అసలు ఆ దేశ రాజు మొదలుకొని రాణులు, అంతఃపురంలోని వారందరూ బయటకు వచ్చి అందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థనలు చేశారట. బూడిద నెత్తి మీద పోసుకుని, మేము బూడిద వంటి వారం నాయన, గోనెపట్టు కట్టుకొని మేము గోనెపట్టు వంటి వారం ప్రభా, మమ్మల్ని క్షమించు, మా పాపాలు మన్నించు, మా దోషములు మన్నించు, మా ఇళ్ల మీదకి, మా దేశం, మా రాష్ట్రం మీదకి వచ్చిన ఈ విపత్తును, రాబోతున్న విపత్తును తప్పించమని ప్రార్థన చేశారు. గనులేమి అల్పులేమి అందరూ, అంటే ధనవంతులు దరిద్రులు అందరూ కూడా గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుని కనికరం ఆ దేశం మీదకి వచ్చింది. ఆ భయంకరమైన అగ్ని ప్రమాదం నుండి వారు తప్పించబడ్డారు. ద రిజల్ట్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్.
యోవేలు 2:12 దేవుని తట్టు తిరిగినట్లు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. దేవుని తట్టు తిరిగినట్లు మనమంతా మన మనసులో యవన బిడ్డలు, చిన్నలు, పెద్దలు ఉపవాస ప్రార్థన ఉంటున్నాం. ఎందుకు? మనమే కాదు, మనతో అనేకులు తిరగాలి దేవుని తట్టు. 130 కోట్లు ఉన్న మన దేశంలో అనేకులు దేవుని తట్టు తిరుగుదురుగాక. ఆమేన్. దేవుని తట్టు తిరిగినట్లు ఉపవాసము ప్రతిష్ఠించుడి. ఎందుకు ఈ ఉపవాసము? ఈ ఉపవాస ప్రార్థన చేస్తుండగా ధనం వైపు తిరిగినోడు దేవుని వైపు తిరుగుతాడు. స్త్రీ పిచ్చి, పురుష పిచ్చి, లోకం పిచ్చి, క్లబ్ పిచ్చి, హగ్గు పిచ్చి, అలాగనే ఇంకా మందు పిచ్చి, ఈ పిచ్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా పిచ్చి వైపు తిరిగిపోయారు, పిచ్చి లోకం వైపు. వారందరూ మళ్ళీ దేవునితో తిరగాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఎటో పాపం వైపు తిరిగిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిప్పుతుందట. అది మనకు కావాలి. ప్రతిష్ఠించండి ఒక ఉపవాస దినం. ఉంటున్నాం, వ్రత దినము ఏర్పరచుడి, వ్రత దినం ఏర్పాటు చేయండి అని దేవుని వాక్కు యోవేలునకు ప్రత్యక్షమాయెను. దేవుని వాక్కు యోవేలుకు ప్రత్యక్షమాయెను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఏమన్నాడు? ఇప్పుడైనను. ఇంతవరకు గతించినదో గతించిపోయింది, పాపాలేవో చేశారు, లోకంలో కలిసిపోయారు, ఓకే. కానీ ఇప్పటికైనా నా తట్టు తిరగండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఏం చేస్తూ? కన్నీరు విడిచుచు, దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటాడు దేవుడు. యెహోవా వాక్కు. అంటే ఉపవాస ప్రార్థన దేవుని తట్టు తిరిగేలా మనిషిని చూస్తాడు. దానియేలు 9:3 దానియేలు పితరుల పాపములను ఒప్పుకొనుచు ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు దేవుని ఎదుట చేసెను. దానియేలు కూడా తన పితరుల పాపాలు ఒప్పుకుంటూ, దేవా మా పితరులు చేసిన పాపాలు కూడా క్షమించమన్నాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు, పితరుల పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ దేవుని దగ్గర మొరపెట్టాడు, ఉపవాసం ఉన్నాడు. Exodus chapter 34:27 and 28, when Moses fasted and prayed, he had a good friendship with God Almighty and his face was shining after fasting prayer. నిర్గమకాండం 34:27-28 మోషే ఉపవాసం ఉండి దేవునితో సహవాసము చేసిన తర్వాత అతని ముఖమంతయు దేవుని కాంతితో వెలిగిపోయింది. భోజనం చేయలేదట, నీళ్లు కూడా తాగలేదు. మీరు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో నీళ్లు తాగండి, భోజనం మాత్రం మానేస్తే ఓకే. నీళ్లు మాత్రం కంటిన్యూగా తాగుతున్న ఒక బాటిల్ దగ్గర పెట్టుకోండి. దాహం వేస్తున్న, ఆకలి వేస్తున్నప్పుడంతా తాగుతూనే ఉండండి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలను గమనించండి. అపోస్తలులు 13:2-3 కూడా అపోస్తలులు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచెను. సో ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకింపబడుతున్నారు. దేవుని సేవ కార్యక్రమం మిషన్ అనేది అర్థం చేసుకుంటున్నారు. పౌలు కొరకు ఇవ్వబడిన మిషన్ ఏంటి, బర్నబాకి ఇవ్వబడిన విజన్ అనేది క్లియర్ గా అర్థమైంది. ఎక్కడంటే ఉపవాస ప్రార్థనలో. 2 Corinthians chapter 6:5-11-27. అపోస్తలుడైన పౌలు గారు అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రార్థించెను. పలుమార్లు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించారని అపోజిట్ పౌలు ఎన్నో సంఘాలు కట్టిన దైవజనుడు చెప్తున్నాడు. ఈరోజు ఏ సంఘం కట్టినటువంటి సేవకులు ఉపవాసం అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు అంటారు. ఎన్నో సంఘాలు కట్టిన దైవజనుడేమో ఉపవాసం అవసరం అయ్యా, అప్పుడప్పుడు మీరు ఉపవాసం ఉండండి, నేను పలుమార్లు ఉపవాసం ఉన్నాను అంటాడు అపోజిట్ పౌలు. దాని తర్వాత వచ్చినాను చూద్దాం, రాసుకోండి. మొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఉపవాసం దేవునితో సహవాసం అన్నాం కదా. ఎస్, అది దేవునితో సహవాసం ఎలా అవుతుంది? రాసుకోండి. మనం ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు మనము దేవుని తట్టు ఏకాగ్రతతో తిరగడం జరుగుతుంది. మన మనసు, మన ఆత్మ, మన ఆలోచనలు దేవుని తట్టు తిరుగుతున్నాయి. చాలా మంది అంటారు, నేను ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కదిలాడండి. దేవుడు ఏమైనా బిగుసిపోవడానికి బొమ్మ అనుకున్నావా? దేవుడైనా స్టాచ్యూ అనుకున్నావా? ఆయన కదలడం ఏంటి? ఆయన ఎప్పుడు కదులుతూనే ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన జీవమిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో కొంతమంది అంటారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు కదిలాడు, దేవుని హృదయం కదిలింది. దేవుడేమి కదల్లా, నువ్వే కదిలావు. మన హృదయం కదిలింది, మన మనసు కదిలింది. దేనిలో నుండి? పాపలోకం నుండి దేవుని వైపు కదిలింది. చెడుతనం నుండి దేవుని వైపు తిరిగింది. అపవిత్రత నుండి పవిత్రతలోకి తిరిగింది. లోక వార్తల నుండి దేవుని వార్తల వైపు తిరిగింది. లోక పాటల నుండి దేవుని వాక్యపు పాటలు ఆరాధన వైపు తిరిగింది. అపవిత్రాత్మ నుండి పరిశుద్ధాత్మ వైపు తిరిగాం. అవినీతి నుండి నీతి వైపు తిరిగాం. భక్తి వైపు తిరిగాం. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుని తట్టు తిరుగుదుము గాక. ఆమేన్. సో మొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు మీ మనస్సు ఏకాగ్రత దేవుని వైపు తిరుగుతుంది. మీ ఆలోచనలు, మీ తలంపులు దేవుని తట్టు తిరగడం అనేది జరుగుతుంది. అందుకే మొదట్లో వద్దనిపిస్తుంది, ఉండండి అయినా. రెండో రోజు చూడండి, 3 రోజుల తర్వాత అబ్బా ఇలా కంటిన్యూ చేస్తే ఎంత బాగుండదు. సో ఇక మధ్యలో నీళ్ళు, ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్ళు తాగొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. కంగారు పడినక్కర్లా. ఫాస్టింగ్ ప్రేయర్ మొదట్లో తెలియని పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు.
కానీ తర్వాత కంట్రోల్ వచ్చేస్తుంది. మీ బాడీ మీద మీ కంట్రోల్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు చక్కని కంట్రోల్లోకి వచ్చేస్తారు. రెండవదిగా రాసుకునండి, ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల కలిగే ప్రయోజనం, దేవుని ప్రత్యక్షతను బయలుపరచబడుతుంది. దేవుని ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం నీ పట్ల అలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఒక కారు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, విపరీతమైన వర్షం, కారు గ్లాస్ నిండా నీళ్లు కనిపిస్తుంటాయి. మనకు ముందు ఎంత సీనియర్ డ్రైవర్ అయినా డ్రైవ్ చేయలేడు, ఎందుకంటే కారు గ్లాస్ మీద ద్రవం నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి. అప్పుడు వైపర్స్ ఆన్ చేస్తాడు. వైపర్స్ ఆన్ చేయగానే ఆ నీటిని పక్కకు తోసేసి డ్రైవర్కి క్లియర్గా వ్యూ చూపిస్తుంది. కొన్ని వైపర్స్ ఇరిగిపోయి ఉంటాయి, కొన్ని వైపర్స్ పాతవైపోయి ఉంటాయి, కొన్ని వైపర్స్ ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వవు. అటువంటిప్పుడు డ్రైవర్కి ఉన్న కష్టాలు ఇంత అంత కాదు. బండి ఆపలేడు, ముందుకు వెళ్దామంటే రోడ్డు ఏదో కనిపించదు, గొయ్యి ఎక్కడుందో, ఏదైనా మరి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందో, గోతులు ఉన్నాయేమో, బ్రిడ్జ్ ఉందేమో, నీటి వరద ఉందేమో, ఏమి కనిపించదు. చాలా ఇబ్బంది. ఎదురు మనుషులు ఉన్నారో కూడా తెలియదు. అలాగే కొందరు జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లా. ఈ ఉద్యోగం ఎక్కడ, బిజినెస్ ఏంటి, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, కుటుంబం ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది అర్థం కాక, వర్షంలో ఏమీ అర్థం కాకుండా పూర్తిగా అంత మసకగా ఉంటుంది. మసకగా. అదే వైపర్ ఆన్ చేసామనుకోండి, క్లియర్గా రోడ్డు కనిపిస్తుంది మీకు. వైపర్ ఆన్ చేసిన తర్వాత మీ రోడ్డు ఎంత నీట్గా ఉంటుందంటే మీ ఎదురుగా ఉన్న వెహికల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఆ వైపర్ లాగే ఉపవాస ప్రార్థన పనిచేస్తుంది. అప్పటి వరకు అంతా కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఏం ప్రారంభించాలో అర్థం కావట్లా, ఎక్కడ నుండి నిధులు వస్తాయో మీకు తెలియట్లేదు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో మీకు అర్థం కావట్లా, చేసిందంత ఎడిపోయిందో మీకు తెలియట్లేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉందా జీవితం గురించి? వ్యక్తిగతంగా చదువు అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్, స్పిరిచువల్ మ్యాటర్, ఫ్యామిలీ మ్యాటర్స్, అంత బిజీగా ఉంటాయి. దేవుని దగ్గర ప్రార్థించి ఉపవాసం ఉండండి, ఆయన క్లియర్ చేస్తాడు. మీరు వెళ్ళే మార్గం సరళమవుతుంది. అందుకే రెండవదిగా ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుందంటే, దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నాడు. మోషేకి దేవుడు ఇజ్రాయెల్ ఎలా ఉండాలి, 10 ఆజ్ఞలు ఏ విధంగా ఉండాలి, తల్లిని తనని సన్మానించాలి, బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అంటూ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు సినాయి కొండ మీద ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సినాయి కొండ మీద ఎందుకని దేవుడు ఈ ప్రత్యక్షతలు మోషేకి ఇచ్చాడు అంటే, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబం కోసం, మీ జీవితం కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ యొక్క వివాహ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థించండి. దేవా నాకు క్లియర్గా తెలియాలి, నాకు విషయాలు సాయం చేయమని. గాడ్ విల్ క్లియర్ ఇట్ ఎవ్రీథింగ్. అన్నిటిని కూడా ఆయన క్లియర్ చూపించగలడు. ఆయన విజన్ని, అంటే మీ మార్గం సరళం చేయగల శక్తిమంతుడు. పరిశుద్ధాత్మ కార్యాలు జీవితంలో సంభవించడం. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 1-5 వరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు తన చిత్తాన్ని బయలుపరిచాడట. మీలో పౌలు ఉన్నాడు, లేవమని చెప్పండి. బాబు పౌలు లేచి నిలబడు. బర్నబా ఉన్నాడు, లేవమనండి. బర్నబా లేచి నిలబడ్డారు. వీరిద్దరిని సేవకులు ప్రత్యేకపరచండి. వీరిద్దరు సేవ చేయాల్సి ఉన్నారు, పరిచయం చేయాల్సి ఉన్నారండి. అది నిజంగా పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రవచనం. ఈ మధ్య ఒక ప్రవచనం ఇచ్చిందని చెప్పి ఒక ఆయన ఉద్యోగం వదిలేశాడు. 3 కూడా అటెండ్ అయ్యారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, 2 ప్రవచించారు. ఆఫ్రికా నుండి వచ్చారట, ఒకరు కేరళ నుండి వచ్చారు, ఒకరు అమెరికా నుండి వచ్చారు. 3 ప్రవక్తలే. 3 ప్రవక్తలు కూడా ఉద్యోగం మానేయండి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మీరు మానేయండి అని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒక ఆయన రిజైన్ చేశాడు, స్టేట్ గవర్నమెంట్ ఆయన మరొక రిజైన్ చేశాడు, మరొక అతను ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీ వస్తుంది వదిలేశాడు. మీరు సేవ చేయండి బైబిల్ పట్టుకోమని. వీళ్ళక ఆ అంటే ఈ రాదు, ఈ అంటే ఊ రాదు. వీళ్ళు బైబిల్ చదవలా, దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం రాదు. దేవుడు వాడుకుంటాడు, మీరు రిజైన్ చేస్తే వాడుకుంటాడని చెప్పారంట. ఆ ప్రవక్తల మాటలు నమ్మి వీళ్ళు రిజైన్ చేశారు. వీళ్ళు ఊహోలు ఏమనుకున్నారంటే, గొప్ప సేవకులు అయిపోతాం, మీ వల్ల అనేకులు పోషించబడతారన్నారట. సరే 6 నెలలు ప్రయత్నం చేశారు. అవలా 6 సంవత్సరాలు అయింది. అప్పులు పాలై ఏం చేయాలి అర్థం కాక, ప్రజల ముందు నిలబడే వాక్యం చెప్పాలంటే భయం. దీని ట్రైనింగ్ ఉందంటే ట్రైనింగ్ లేదు, పరిశుద్ధాత్మ పూర్లో ఏరంటే అది లేదు. ప్రవక్తలు వచ్చారు, సభలో 3కి 3 ప్రవచనాలు చెప్పేశారు, వెళ్ళిపోయారు. ఇక వీళ్ళ పని 30 తిప్పలు. అనేక మంది ఇలా తప్పుడు ప్రవచనాలు కూడా మోసపోతున్నారు. యథార్థమైన ప్రవచనాలు ఉన్నాయి, నమ్మకమైన నిజమైన పరిశుద్ధాత్ముడిచ్చే ప్రవచనాలు ఉన్నాయి, అవి ఫెయిల్ అవ్వవు, ఖచ్చితంగా జరుగుతాయి. పౌలు బర్నబా సేవకులు కాదు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఉపవాస ప్రార్థనలో, వీరిని ప్రత్యేకపరచండి, వీరిని సేవలో వాడుకుంటాను. వాడుకున్నాడు లేదా? అద్భుతంగా వాడుకున్నాడు. పౌలు గారు ఇన్ని సంఘాలు కడతాడని ఎవరు ఊహించారా?
ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడే ఆయనకి పిలుపు వచ్చింది. సేవ కొరకు ప్రత్యేకించబడ్డాడు. ఉపవాసం ఉన్నప్పుడే ఇతను దేవుని పనికి కావాలి, ఏ పని చేయాలో కూడా దేవుడు బయలుపరిచాడు. కనుక దేవుని ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. పరిశుద్ధాత్ముడు మీ కార్యాలు మీ జీవితంలో ఏమి సంభవించబోతున్నాయో దేవుడు బయలుపరుస్తాడు. 3-4 రాసుకోండి. కీడు నుండి తప్పించి దేవుని కాపుదలు కలిగి ఉంటారు. అందుకే ఉపవాస ప్రార్థనలో నన్ను, నా ఇంటిని, నా కుటుంబాన్ని ఎజ్రా ప్రార్థించాడు. ఉపవాసం మాకును మా పిల్లలకును మా ప్రయాణంలో క్షేమం కలిగించమని ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఇతర దేశాలను ప్రయాణం చేసి వస్తున్నారా? ఫ్లైట్లో, ట్రైన్లో, బస్సులో, ఆటోలో, దేని మీద ప్రయాణం చేస్తారు? మీ పిల్లల కొరకు ప్రార్థన చేయొచ్చు, పెద్దల కొరకు ప్రార్థన చేయొచ్చు. అడుగుడి మీకు ఇవ్వండి. మత్తయి 7:7 వచ్చిన 1 యోహాను పత్రిక 5:14, 13-14 ఆయన చిత్తానుసారంగా ఏదడిగినా మీకు ఇస్తాన్నాడు. యాకోబు 4:4 వచ్చిన అడుగుడి మీ భోగచ్చల కొరకు కాదు కానీ దేవుని చిత్తం నెరవేరాలని, మీ కుటుంబం బాగుండాలని అడగండి, దేవుడు తప్పక దయచేస్తాడు. యాకోబు 1:5 జ్ఞానం కొదువుగా ఉందా అడగండి, దేవుడు మీకు జ్ఞానం దయచేస్తాడు. అడుగు ప్రతి వారికి ఇస్తాను వాగ్దానం చేశాడు. లూకా సువార్త 11:13 అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చితంగా ఇస్తా అన్నాడు. మార్కు సువార్త 11:24-25 అడిగినప్పుడు పొంది ఉన్నాం నమ్ముడి అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. యోహాను 14:14 ఆయన నామంలో మీరు ఏదడిగినా ఇస్తా అన్నాడు. యోహాను సువార్త 15:7 ఆయన మాటలు మీ యందు మీరు ఆయన యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను వాగ్దానం చేశాడు. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. యాకోబు 5:14, 15, 16 మన వంటి స్వభావం కలిగిన ఏలియా మనఃపూర్వకంగా నీతిమంతుల యొక్క ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకంగా చేసినప్పుడు దేవుడు అతను ప్రార్థన విన్నాడట. మీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు అని నమ్మిన వారు చేతి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వినే దేవుడు. 5వదిగా ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? అపవాది బంధకాల నుండి విడుదల వస్తుంది, దురాత్మల నుండి విడుదల వస్తుంది, చీకటి శక్తుల నుండి విడుదల వస్తుంది. దీనికి రిఫరెన్స్ ఏంటండి? మార్కు సువార్త 9:29, మార్క్ చాప్టర్ 9:29. యేసుప్రభు వారి శిష్యులు దెయ్యాలు నిలగొట్టడానికి వెళ్ళారు, వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు అన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభా మేము ఈ దెయ్యాన్ని నిలగొట్టలేకపోతున్నాం, ఆ ఊర్లో అన్ని ఊర్లో దెయ్యాలు నిలగొట్టి ఇదేంటి మొండి దెయ్యంలా ఉంది, ఇది పొమ్మన్న పోవట్లేదు అని అంటే ప్రభు అన్నాడు, ఇలాంటిది వదిలిపోవాలంటే మాటలతో వదిలిపోదు నాయనా. చిన్న చిన్న పిరికి పిల్ల దెయ్యాలన్నీ పారిపోయాయి, ఇప్పుడు మొండి దెయ్యాలు కొన్ని ఉన్నాయి, అవి వెంటనే పోవు. అవి పోవాలంటే మీరు కరగాలి. ఏం కరగాలి? మీలో కొవ్వు, క్రోధము, మత్సరము, కామ, క్రోధ, మదమత్సరము కరగాలి. ఉపవాసం ఉండి ప్రార్థించండి, దేవుని దగ్గర శక్తిని పొందుకోండి. అప్పుడు ఇలాంటి దెయ్యాల దగ్గరికి వెళ్ళి విడిచిపో అంటే విడిచిపోతుంది. ఎవరి కుమారులు, ఎవరి కుమార్తెలు దారి పాడైపోతున్నారా? ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆ మూర్ఖపాత్మలు పోవు. కానీ ఉపవాసం ఉండి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించినప్పుడు అటువంటి బంధకాల నుండి విడుదల రాబోతుంది. దేవుడు విడిపిస్తాడంతే, విడుదల వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఎంతో మంది బంధకాలు ఉన్న వారిని విడిపించడానికి ప్రార్థన చేసినప్పుడు బంధకాలు తొలగిపోయాయి, సాతాను సంఖ్యలు తెగిపోయాయి, అలవాట్లు మానేశారు, భక్తులైపోయారు, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారు. ఈరోజు మళ్ళొకసారి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మీ కుటుంబంలో కానీ, మీ జీవితంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ, మీ కుటుంబస్తుల్లో కానీ ఎవరిలో అయినా బంధకాల్లో ఉన్నాము అన్నట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థించండి. చదివి ప్రార్థన చేసుకుందాం. చదవండి ఆ స్క్రిప్చర్. ఐజియా 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ప్రభు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు అంటే తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అంటే మన ఉపవాస ప్రార్థనలో ఇవన్నీ జరిగి తీరాలి. కొందరు యెషయా 58వ అధ్యాయాన్ని చూసుకుని అసలు ఉపవాసాలే చేయరు. నోరెప్పుడు కంకర మిషన్లాగా ఆడుతూ తింటూనే ఉంటారు. ఏం బ్రదర్ అంటే మేము ఉపవాసం చేయవండి. యెషయా 58 చాప్టర్ చదవండి. అక్కడ అంటాడు, మీరు తినడం మాని మీరు ప్రార్థన చేయరు, మీ కంఠస్వరం పరలోకానికి వినబడదు. ఉపవాసం ఉన్నామంటారు, ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు, మీ పని వాళ్ళతో కఠినమైన పనులు చేయిస్తారు. ఇదేం ఉపవాసం అయ్యా? ఎలా కాదు మీరు ఉపవాసం చేయాల్సింది? మీరు మీ చేతులు శుద్ధిగా పెట్టుకోండి, మీరు పవిత్రులుగా మారండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అది ఆ విధంగా ఉండేట్టుకు దేవుడు కృపనిచ్చాడు మీకు, యేసయ్య బిడ్డలందరూ కూడా. అయితే ఉపవాసం పర్టికులర్ ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పక జవాబిస్తాడు. పేపర్ మీద రాసుకోండి, చేయబెట్టండి, ప్రార్థన చేయండి, పోరాడండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. షల్ వి ప్రే. 5 విషయాలు చెప్పాను ఉపవాసం ప్రార్థించడం వల్ల కలిగే ప్రయోజనాలు.
ఉపవాసం అనే సహవాసంలో దేవుడు మనకి ఏమిస్తాడు? దేవునితో సహవాసం చేస్తున్నాం. ఉపవాసము, దేవా నీతో సహవాసము. ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని తట్టు మీరు తిప్పబడుతున్నారు. మీ మనస్సు ఏకాగ్రత కలిగి దేవుని వైపు మీ మనసు తిరుగుతుంది. రెండవదిగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది దేవుని యొక్క ప్లాన్, పర్పస్ మీకు దేవుడు బయలుపరుస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితంలో సంభవిస్తాయి. నాలుగవదిగా కీడు నుండి మీరు తప్పించబడి దేవుని కాపుదలని ప్రొటెక్షన్ లోకి మీ కుటుంబాలు వచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఐదవదిగా అపవాది బంధకాలు తెగిపోతాయి. ఇట్టిది పోవాలి అంటే ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వల్ల పోదన్నాడు కనుక కొన్ని మొండి దురాత్మలు, మొండి అలవాట్లు, మొండి చీకటి శక్తులు, మూఢత్వము, తల్లికి లోబడిపోవడం, తండ్రికి లోబడిపోవడం, మూర్ఖులుగా ఉన్న పిల్లల కొరకు వారి పేర్లు పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థించండి. గొప్ప బంధకాల నుండి వారికి విడుదల వచ్చును గాక. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టుకోండి. ఒక చేతిని ప్రభువు వైపు. Let's all pray together. ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థిద్దాం. Father, we thank you for your grace. తండ్రి నీ కృపను బట్టి నీకు స్తోత్రం. Deliver your people, O God. నీ ప్రజలకు విడుదల Heal దయచేయండి. your people, Master. నీ ప్రజలను Let స్వస్థపరచండి. deliverance come in Jesus' name. విడుదల యేసు నామములో వచ్చును గాక. Yes, Father, when we fast and pray, that our mind is moving towards you. Our thoughts are moving towards you. From world to God, from evil spirits to the Holy Spirit, from unrighteousness to righteousness, from darkness to the light. Our thoughts must turn. Our words, our imaginations, our lifestyle must change towards God. ప్రభు, మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మా యొక్క మనసులు, మా యొక్క తలంపులు, మా యొక్క మాటలు, మా యొక్క ఊహలన్నీ కూడా లోకంలో నుండి నీ తట్టు, దేవుని చీకటిలో నుంచి దేవుని వెలుగులోనికి, సాతాను నుండి నీ పరిశుద్ధత వైపు మా జీవితాలు, మా మనసులు, Father, మా when we తలంపులు fast and తిప్పబడుతున్నాయి. pray, reveal your wonderful things towards our life, Lord my God. ప్రభు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలు మాకు బయలుపరచండి తండ్రి. Lord, when we fast and pray, we know that you are going to do wonders and miracles for our lives, Lord my God. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగిస్తున్నారు తండ్రి. Father, when we fast and pray, the things will change. Holy Spirit of God will strengthen our lives. మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు కార్యములు, పరిశుద్ధాత్మ దేవుడే గొప్ప కార్యములు జరిగిస్తున్నారు. Lord, I know that your power is with us now. ప్రభు, నీ శక్తి మాకు తోడుగా ఉన్నది తండ్రి. Your anointing is upon us. నీ అభిషేకం మా పైన ఉన్నది. Lord, when we fast and pray, you will show us our future clearly. ప్రభు, మేము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మా భవిష్యత్తును చాలా తేటగా, స్పష్టంగా చూపిస్తారు. What to do, what not to do, where to go, where not to go, what kind of decision we must take, what kind of decision we must avoid it. Teach us, Master. ప్రభు, ఏం చేయాలో, ఏమి చేయకూడదు, ఏ విధంగా తీర్మానం తీసుకోవాలో, ఎటువంటి తీర్మానాలు తీసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు స్పష్టంగా మాకు తెలియజేస్తారు. When we fast and pray, we want to see wonders happening, life-changing wonders and miracles for God's people all over the world, whoever participate, morning and evening, and also special fasting prayers. ప్రభు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఉదయకాలము, సాయంకాలం ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డలందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి. In the name of Jesus I pray and commit everybody in your hand. Every sick person be healed in the name of Jesus. Lord, heal all your children. Bless your children name by name in Jesus name. ప్రభు, నీ ప్రజలందరినీ కూడా స్వస్థపరచండి, ప్రతి బలహీనత నుండి స్వస్థపరచండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని. Healing in Jesus name. యేసు నామములో స్వస్థపరచమని. Deliverance in Jesus యేసు name. నామములో విడుదల. Let every child of God be covered by the blood of Jesus Christ. దేవుని బిడ్డలందరూ యేసు రక్తములో కంచె వేయబడుదురుగా. No evils will touch you. ఏ అపవిత్రాత్మ ముట్టలేదు. Thank you, Father, for protecting. ప్రభు, మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం In తండ్రి. Jesus' mighty name I pray. యేసు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రికి అన్యోన్య సహవాసము యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు ఉపవాసప్రార్థనలో ఉంటున్న వారికి ప్రతి ఉదయం మాతో కూడా లేచి ప్రార్థిస్తున్న వారు ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్న మీకును, మీ కుటుంబాలకును, పరిచయంలో ఉన్న వారందరికీ సదా తోడే ఉండి నడిపించును గాక. వర్ధిల్లి అభివృద్ధి పొందుదురు గాక. ఆమేన్. Amen. God bless you.